జయనథ్ మండలం ఆదర్శ పాఠశాలకు వెళ్లే దారిలో 12వ వార్డును అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్యతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గృహోపకరణాలు పనిచేయడం లేదని, ఈ విషయమై అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. గద్దె నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా నియంత్రిక ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. దాదాపు 100 ఇళ్లకు లో వోల్టేజ్ ప్రాబ్లంతో గత 2 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఇంటికాడ గ్రైండర్ కానీ కూలర్ కానీ చాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు 12వ వార్డు ప్రజలు అధికారులు ఇక్కడ ట్రాన్స్ఫర్ కొరకు గద్దె కట్టి నెలలు గడుస్తున్నాయి, కానీ ఇప్పటికీ ఇంకా మంజూరు చేస్తలేరు. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దయచేసి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ట్రాన్స్ఫర్ను తొందరగా ఫిట్ చేయాలని. కరెంటు బరాబర్ రాకులేదు, టీవీలు బరాబర్ లేస్తలేవు, డిమ్ ఉంటున్నది, బల్బులు బరాబర్ ఆగుతలేవు. అధికారులకు చెప్తే పట్టించుకోలేదు. ట్రాన్స్ఫార్మ వెటర్లో ఉన్నది కానీ మా మహిళల ఏసులు లేవు. అందులో ఒకటి కరెంటు పోయారు, ఇల్లుకు రాస్తున్నది, చాట్ వస్తున్నది. మొన్న నేను పడ్డా ఇల్లు మీదకి వెళ్ళి కానీ చెప్తే అధికారులు చెవున ఏసులు లేదు.